హాయ్ అండి. వెల్కమ్ టు విజయ్ వారాహి ఫార్మ్స్. యాజ్ ఐ ప్రామిస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఘీ గురించి చెప్తా అన్నా కదా! సో, ఈరోజు క్రీమ్ ఎక్స్ట్రాక్టెడ్ ఘీ గురించి చెప్తా. ఫస్ట్ దాని ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మేము కౌ మిల్క్‌ని కలెక్ట్ చేసి దాన్ని ఒక క్రీమ్ సెపరేటర్‌లో వేసి మిల్క్‌ని, క్రీమ్‌ని సెపరేట్ చేస్తామనమాట. దిస్ ఈస్ ద ప్రాసెస్. జనరల్‌గా కూడా బయట ఇదే జరిగిద్దని నేను అనుకుంటున్నా. సో, ఆ క్రీమ్‌ని మేము ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి దాన్ని డైరెక్ట్‌గా హీట్ చేసి ఘీగా చేస్తాము. చూస్తున్నారుగా ఈ క్రీమ్ కలర్ కొంచెం లైట్ క్రీమ్ టు లైట్ యెల్లో మిడిల్‌లో ఉంది కదా! సో, మేము ఎలాంటి ప్రిజర్వేటివ్స్ గానీ, లేదా డాల్డా గానీ, వెజిటబుల్ ఆయిల్ గానీ ఇలా ఏమి యూజ్ చేయలేదు. కంప్లీట్ ప్యూర్ కౌ మిల్క్‌ని మాత్రమే యూజ్ చేసాము. అండ్ అప్‌కమింగ్ వీడియోస్‌లో దీని ఎక్స్‌ట్రాక్షన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. మేమైతే కొన్ని A2 కౌస్ మిల్క్ నుంచి ఈ ఘీని ఎక్స్ట్రాక్ట్ చేసాము. క్రీమ్ ఎక్స్ట్రాక్టెడ్ ఘీ యొక్క అడ్వాంటేజెస్ గానీ, డిసడ్వాంటేజెస్ గానీ దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది చేసే ముందు నాకొక డౌట్ ఉంది. అంటే జనరల్‌గా మనం టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు కౌ ఘీ అని తీసుకుంటాం కదా! దీపంలో వేయడానికి. సో, అదేమో ప్యూర్ యెల్లో కలర్‌లో ఉంటది. ఈ ప్రాసెసే కదా మోస్ట్‌లీ చేస్తారు. క్రీమ్ మెషిన్‌లో కౌ మిల్క్ వేసేసి క్రీమ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ క్రీమ్‌ని ఘీగా కన్వర్ట్ చేసి ఇస్తారు. అంతే కదా! ఇదే ప్రాసెస్ కదా! సో, ఈ ప్రాసెస్ అయితే ఎందుకు ఆ మిల్క్ అంత యెల్లో కలర్‌లో ఉంది? మాకొచ్చింది ఏమో ఇలా చూస్తున్నారు కదా! ఏ కలర్ ఉందో లైట్ క్రీమ్ కలర్ నుంచి యెల్లో మిడిల్‌లో ఉంది. సో, ఆ కలర్ ఉందో నాకు అర్థం కాలేదు. సో, నిజంగా అది ప్యూర్ కౌ ఘీయేనా అనే డౌట్ వచ్చింది నాకు. సో, మీలో ఎవరికైనా దీని గురించి ఐడియా ఉన్నా, లేకపోతే దాని ప్రాసెస్ గానీ అదేమన్నా ఐడియా ఉన్నా దాని గురించి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి ప్లీజ్. నేను కూడా తెలుసుకుంటా. కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. మన టాపిక్ వచ్చేస్తే ఈ క్రీమ్ ఎక్స్ట్రాక్టెడ్ కౌ ఘీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, సో, ఇన్ జనరల్ మాత్రమే చెప్తున్నాను. నేను A1 A2 అనేది ఏమీ చెప్పట్లేదు. కౌ నుంచి వచ్చిన ఘీ అనేది దాని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చెప్తున్నా. డిసడ్వాంటేజెస్ కూడా కౌ నుంచి వచ్చిన ఘీ వల్ల కాదండి, క్రీమ్ నుంచి డైరెక్ట్‌గా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఘీ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్. మోస్ట్‌లీ అడ్వాంటేజెస్ అంటే ఘీ అనేది హెల్త్‌కి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. అది కౌ ఘీ కావచ్చు, బఫెలో ఘీ కావచ్చు, విచ్ ఇస్ వెరీ హెల్తీ. అండ్ కౌ ఘీ వచ్చేసి ఎందుకు ఎక్కువ హెల్తీ అనేది చెప్తాను. లైక్ దాంట్లో వచ్చేసి మనకి విటమిన్స్ A, D, E, K అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఒమేగా 3 కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి మన హార్ట్‌కి చాలా మంచిగా హెల్ప్ అవుతాయి. హార్ట్ హెల్త్‌కి చాలా మంచిదన్నమాట. మనం హోమంలో గానీ, దీపాల్లో గానీ ఒక సాత్విక్‌గా ఒక ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఇదిగా మనము యూజ్ చేస్తాము కౌ ఘీ అనేది. సో, ఘీలో ఆల్మోస్ట్ 0 లాక్టోజ్ ఉంటది. మరి క్రీమ్ ఎక్స్ట్రాక్టెడ్ ఘీలో కూడా అంతే ఉంటదా లేదా అనేది నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. కానీ జనరల్‌గా ఘీలో అనేది మాత్రం ఆల్మోస్ట్ 0 లాక్టోజ్ ఉంటది. సో, ప్రాపర్‌గా ప్రిపేర్ చేస్తే కంపల్సరీ 0 లాక్టోజ్ అనేది ఉంటది. సో, డిసడ్వాంటేజెస్‌కి వద్దాం ఇప్పుడు. సో, ద ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే క్రీమ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి డైజెస్టబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటది. అంటే లైక్ అది డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టిద్ది. డైజెషన్ జరగడానికి చాలా టైం పట్టిద్దనమాట. ఎందుకంటే దీనిలో ఫర్మెంటేషన్ అనేది లేదు. సో, డైజెషన్ ప్రాసెస్ అనేది కొంచెం టైం తీసుకునిద్ది. అండ్ ఇందాక చెప్పా కదా, కొన్ని విటమిన్స్ కానీ, బ్యూట్రిక్ యాసిడ్ ఇలాంటి వాటి క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉంటదన్నమాట. ఈ డైరెక్ట్ క్రీమ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన దాని నుంచి. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్య జనరల్‌గా మనం బాగా వింటున్నాం గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ అని చెప్పి. సో, ఆ గుడ్ బ్యాక్టీరియా లైక్ ప్రోబయోటిక్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఇది ఫర్మెంటేషన్ ప్రాసెస్ కాదు. జస్ట్ డైరెక్ట్‌గా ప్యూర్ కౌ మిల్క్ ఎప్పుడైతే మనము కౌ నుంచి కలెక్ట్ చేస్తామో ఆ ప్యూర్ కౌ మిల్క్‌ని క్రీమ్ మెషిన్‌లో యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసింది కాబట్టి ఇందులో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉండదు. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనం మోడరేషన్‌లో తీసుకోకపోయినా, లిమిట్‌గా తీసుకోకపోయినా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీని యొక్క లైఫ్ టైం కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో, లైఫ్ టైం ఎన్ని డేస్‌లో వాడొచ్చు, ఎన్ని మంత్స్‌లో వాడొచ్చు అనేది కూడా కొంచెం తక్కువ ఉంటది. వెన్ కంపేర్డ్ టు రిమైనింగ్ ప్రాసెసెస్ ఈ క్రీమ్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా తీసిన ఘీ లైఫ్ టైం కొంచెం తక్కువ ఉంటది. అండ్ ఈ డిసడ్వాంటేజెస్ అన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకొక ప్రాసెస్ అనేది ఉందన్నమాట. సో, దాని గురించి నేను నెక్స్ట్ ఫ్రైడే ఎగ్జాక్ట్లీ ఇదే టైంకి వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్ళొస్తా అండి.